ఉదయకాల ప్రార్థన. జీవము కలిగిన దేవా, జీవాధిపతివైన తండ్రి, మీ యొక్క నమ్మకమైన బహుబలమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయా, గడిచిన రాత్రి కాలమంతను మీ కృప మాపై కుమ్మరించినందుకు స్తోత్రాలు. మాకు మంచి నిద్రను అనుగ్రహించినందుకు వందనాలు. కృపతో మీ కాపుదలతో తండ్రి మమ్మల్ని భద్రపరిచి రెక్కల చాటున క్షేమాన్ని దయచేసినందుకు కూడా లెక్కించలేని స్తుతులు నాయన, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, ఈ శుక్రవార కాల సమయంలో మమ్మల్ని అందరినీ సజీవ సంఖ్యలో నిలవబెట్టుకున్నందుకు అయా మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం. అయా, మా శక్తి కాదు, మాకున్న ఆరోగ్యం కాదు, మాకున్న ధనం కాదు, మరే ఇతరమైన ఈ లోక సంబంధమైన కారణాలు కాదు, కానీ కేవలము కూడా మీ కృపను బట్టే మేము ఇంకనూ జీవించగలుగుతున్నాము, ఈ విధంగా ప్రార్థించగలుగుతున్నాం తండ్రి. మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము 31వ వచనము. ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలెనుందురు అని వాక్యం ద్వారా సెలవిస్తున్నారు. అవునయ్యా, ఎవరైతే తండ్రి మీ పాద సన్నిధిని చేరి మిమ్మల్ని ప్రేమిస్తూ, మిమ్మల్ని ఆరాధిస్తూ, మిమ్మల్ని సేవిస్తూ జీవిస్తూ ఉంటారో వారు బలము కలిగి ఒక సూర్యుని వలె, మండుతున్న సూర్యుని వలె ఉంటారని వాక్యం ద్వారా సెలవిస్తున్నారు. ఈ రోజున ప్రభువా, అయా మీ పాద సన్నిధిని ఎంతమంది బిడ్డలైతే చేరారో, ఏ విషయంలో వారు బలహీనతతో ఉన్నారో ఆ విషయంలో తండ్రి ప్రతి ఒక్కరిని కూడా బలపరచండి. బలముతో వాళ్ళు మరలా తిరిగి లేవడానికి సహాయం దయచేయండి. సూర్యుడు ఏ విధంగా అయితే తండ్రి అయా ఉదయిస్తున్నాడు తండ్రి, ఆ విధంగా వారు కూడా ఉదయించడానికి సహాయము దయచేయండి. ఎవరు కూడా ఈ రోజున వారిని ఆపకుండా, ఏ సమస్య కూడా ఈ రోజున వారిని ఆపకుండా వారి పనుల్లో, వారి యొక్క కార్యకలాపాల్లో ముందుకు వెళ్ళే కృప దయచేయమని ఉదయకాల సమయంలో ప్రతి బిడ్డను బట్టి కూడా అడుగుతున్నాం, ప్రార్థిస్తున్నాం నాయన. ఈ ఉదయాన తండ్రి ఎంతమంది బిడ్డలైతే ఈ ప్రార్థనలో విశ్వాసముతో నమ్మకంతో ఏకీభవిస్తున్నారో వారిని, వారి కుటుంబాలను దీవించండి అయ్యా. వారు అనుకుంటున్న కార్యాలను మీ చిత్తంలో సఫలపరచండి తండ్రి. మీకు అవమానకరంగా, మీ నామానికి ఆయాసకరంగా, మీకు విరోధంగా మాలో ఏ ఒక్కరూ కూడా విరోధమైన కార్యాలు చేయకుండా జ్ఞానమిచ్చి నడిపించండి నాయన. అయా, మా ఆత్మను, మా దేహమును అయా మీకు అప్పగిస్తున్నాం ప్రభువా. మీరే నడిపించండి. మీ చిత్తాన్ని మా అందరి జీవితంలో నెరవేర్చమని అడుగుతున్నాం అయా. ఈ రోజున మా పనులను బట్టి అడుగుతున్నాం, ప్రతి పనిని కూడా నూరంతలుగా ఫలింపజేయండి తండ్రి. బిడ్డలు చేస్తున్నటువంటి వారి పనులన్నిటినీ కూడా ఆశీర్వదించండి. ఏ అడ్డు లేకుండా, ఏ ఆటంకం వారికి రాకుండా బిడ్డలు ముందుకు సాగే కృపా సహాయమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఈ రోజున మా జీవితంలో ఏ లోటు లేకుండా సహాయం అనుగ్రహించండి అయా. ఆర్థికంగా బలపరచండి. ఏ అప్పులు ఎవరికి లేకుండా ప్రతి అప్పును కొట్టేయండి. ఏ ఒక్కరికి అనారోగ్య సమస్యలు లేకుండా మంచి ఆరోగ్యము దయచేయండి. ఈ రోజున ఆత్మీయతలో కూడా మాకు వృద్ధిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అదేవిధంగా మా యొక్క రాకపోకలను ఆశీర్వదించండి, దీవించండి. ఏ మార్గంలో మేము వెళుతున్నప్పటికీ, ఏ వాహనంలో మేము ప్రయాణిస్తూ ఉన్నప్పటికీ మీరే మా అందరికీ క్షేమాన్ని దయచేయమని, రక్షణను అనుగ్రహించమని, అపాయాల నుంచి, ప్రమాదాల నుంచి తప్పించమని ప్రార్థిస్తున్నాము. మార్గం మధ్యన ఎటువంటి తండ్రి ఆటంకాలు, ఎటువంటి తండ్రి ఇబ్బందులు కలగకుండా తండ్రి మమ్మల్ని క్షేమకరంగా నడిపించమని అయా అడుగుతున్నాము అయా. బిడ్డలు ఆపరేషన్స్ కోసం వెళ్తున్నారు, డెలివరీస్ కోసం వెళ్తున్నారు, వారందరిని బట్టి అడుగుతున్నాం, క్షేమాన్ని వారికి దయచేయండి. రిపోర్ట్స్ అన్నీ కూడా అనుకూలంగా ప్రతి బిడ్డకు మార్చమని అడుగుతున్నాం నాయన. అయా, ఎగ్జామ్స్ రాయబోతున్నా, ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వబోతున్నా ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం తెచ్చుకుంటున్నాం. జ్ఞానమును, జ్ఞాపక శక్తిని బిడ్డలకు దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయా, నెమ్మదికరమైన జీవితాలు మాకు ఈరోజు దయచేయండి. ఎటువంటి టెన్షన్స్ లేకుండా, ఎవరితోనూ ఎటువంటి గొడవలు లేకుండా, మనస్పర్ధలు లేకుండా క్షమించే హృదయాన్ని, ప్రేమించే హృదయాన్ని మాకు దయచేయండి ప్రభువా. మా సమయము ఈ రోజున అపవాది దొంగలించకుండా సహాయము దయచేయండి అయా. ఈ రోజున గృహాలలో ఎవరైతే ఒంటరిగా ఉంటున్నారో వారందరికీ కూడా క్షేమాన్ని దయచేయండి. వృద్ధులకు, యవన బిడ్డలకు, గృహిణీలకు అయా మీ రక్షణలో, మీ కాపుదలలో భద్రత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయా
ఈ రోజున బర్త్డేలను, యానివర్సరీలను సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని బహుగా దీవించి ఆశీర్వదించి వారిని విస్తరింపజేయమని ఆయన మేము కూడా మాకు తెలిసిన కొందరికైనా తండ్రి మీ నామాన్ని ప్రకటించే సాక్షులుగా, మీకు మాదిరికరమైన జీవితాలు కలిగి ఉండే వ్యక్తులుగా మమ్మల్ని నిలవబెట్టుకోమని యేసుక్రీస్తు వారి కృపగలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.